శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయం మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారి రాశిలో బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ద్వితీయ స్థానం కుటుంబ స్థానంలో కుజుడు ప్లస్ రవి అగ్నితత్వం కనిపిస్తోంది. చతుర్థంలో అని ఇక్కడ చూస్తే రాహు యొక్క ప్రభావం, పంచమంలో శనీశ్వరుడు, అష్టంలో బృహస్పతి, అలాగే రాజ్యంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇదేదో సామెత చెప్పినప్పుడు ఏది ఎలాగున్నా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా మాత్రం అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే వ్యాపారము ఉద్యోగాన్ని నిలకడగా ఉంటుంది కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కలేదు. ఉద్యోగంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రయత్నం చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడుతుంది. అలా వ్యాపారంలో కొత్త వ్యాపారాలు కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడం ప్రయత్నించండి, కాంట్రాక్ట్ వర్క్స్ అందులో కూడా సఫలీకృతం అయ్యే అవకాశం సంపూర్ణం ఉంది. ఒక కుటుంబ స్థానంలోని మనకు కనబడినంత వరకు కొంచెం బలహీనంగా కనబడుతుంది వృశ్చిక రాశి వారికి. ధనభావంలోని తనుభావంలో చూస్తే శుక్రుడు బుధుడు కొత్త కొత్త వ్యాపారాలు చేయించాలని అనుకుంటాడు. కుటుంబ స్థానంలో చూస్తే 2 అగ్నితత్వముల గ్రహాలు మానసికంగా ఒత్తిడి తెస్తాయి కాబట్టి కుటుంబ పరంగా ఉన్న సమస్యలు మాత్రం యథావిధిగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో మాత్రం ధనం బ్రహ్మాండంగా వస్తుంది, వ్యాపారంలో కూడా ధనం బాగా వస్తుంది. ఇది కుటుంబంలో పడే సమస్యలు వ్యాపారంలో దృష్టికి తీసుకురానికండి. ఇక్కడ క్లోజ్ చేయండి, అక్కడ క్లోజ్ చేయండి. అలా ఉండగలిగితే ఈ 15 రోజులు మీకు వ్యాపారము బాగుంటుంది, కుటుంబాన్ని కూడా జాగ్రత్త చూసుకుంటే కూడా జరుగుతుంది. ఓకే, శుభార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ టెస్ట్ చేసుకుంటే మీకు కనబడతాయి. దాని తగ్గట్టుగా టాబ్లెట్స్ అది వేసుకుంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే వాకింగ్ అనుకోండి, ఏదనుకోండి, ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళి బాగుంటుంది. తర్వాత కొంత ఎముకలకు సంబంధించిన దోషం కనబడుతుంది. ఎందుకంటే శుక్రుడు కుదిరింట్లో ఉన్నాడు కాబట్టి కాలు జారడం, కాలికి దెబ్బలు తగ్గడం కానీ, అదేవిధంగా బాత్రూంలోకి వెళ్తే అక్కడ జారిపడడం కానీ, లేదా బండి మీద వేసుకుంటే ఏమీ కాకుండా చిన్న దెబ్బలు తగిలి బయటపడడం కానీ, ఏదైనా కాళ్ళు మోకాళ్ళ మధ్యలో మీకు దెబ్బలు తెలిగే అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్త పడండి. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. చదువుకునే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవచ్చు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో విదేశాలలో మాత్రం కొంత అనుకూలంగా లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఫైన్. లక్కీ నెంబర్ 3 మీకు బాగా అనుకూలంగా కనబడుతుంది. దాన్ని ఫాలో అవ్వండి, ట్రేడింగ్ చేసుకోవడం ప్రయత్నించండి. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు అష్టంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆ బృహస్పతి యొక్క మంత్రాన్ని చదివితే ఆరోగ్య విషయంలో కరెక్షన్ జరుగుతాయి. కాబట్టి గురు మంత్రాన్ని సాధన చేయడం, దక్షిణామూర్తి మహామంత్రాన్ని విశేషంగా చేయడానికి ప్రయత్నించండి. కొంత ఊరటగా ఉంటుంది, సమస్యల పరిష్కారం కనబడుతుంది. ఎందుకంటే అర్ధాష్టమి రాహు యొక్క ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. సో వీటన్నింటిని అధిగమించి కొంతవరకు యోగాను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత్మ.